ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కొని సుమారు 17 నెలల పాటు జైల్లో ఉన్న ఢిల్లీ మాజీ సీఎం మనీష్ సిసోడియాకు ఎట్టకేలకు శుక్రవారం నాడు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అదే రోజున సాయంత్రం ఆయన జైలు నుంచి బయటకొచ్చారు. ఇక సిసోడియా అరెస్టు తర్వాత వెంటనే ఆయన డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం బెయిల్ పై బయటకొచ్చారు కాబట్టి తిరిగి డిప్యూటీ సీఎం పోస్టు తీసుకుంటారా? రాజ్యాంగపరంగా ఆయన ఎదుర్కోబోయే చిక్కులు ఏంటి? ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సుమారు 17 నెలల పాటు జైల్లో మగ్గిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఎట్టకేలకు సుప్రీంకోర్టు కరుణించింది. బెయిల్ మంజూరు చేసింది. శుక్రవారం సాయంత్రం ఆయన జైలు నుంచి బయటికొచ్చారు. అయితే ఇప్పుడొచ్చిన చిక్కల్లా ఆయన తిరిగి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారా లేదా అనే సస్పెన్స్ తెరపైకొచ్చింది. ఇక సిసోడియా విషయానికొస్తే గతేడాది ఫిబ్రవరిలో సీబీఐ ఆయన్ను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ చేయడం, వెంటనే ఆయన తన పదవికి రాజీనామా చేయడం చకచకా జరిగిపోయాయి. ప్రస్తుతం ఆయన కేవలం ఓ సాధారణ ఎమ్మెల్యే మాత్రమే. ఇక సిసోడియా విషయానికొస్తే ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు సుమారు 18 కీలక పోర్టుఫోలియోలు నిర్వహించారు. వాటిలో ఎడ్యుకేషన్, ఫైనాన్స్, ప్లానింగ్, ల్యాండ్ అండ్ బిల్డింగ్, విజిలెన్స్ సర్వీసెస్, విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, ఆర్ట్ అండ్ కల్చర్, లాంగ్వేజెస్ పోర్టుఫోలియోలను చూసేవారు. అయితే తిరిగి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే వరకు ఆయన ఈ పోర్టుఫోలియోలను నిర్వర్తించలేరు. అయితే ఆప్ నాయకులతో పాటు మద్దతుదారులు సిసోడియాను వెంటనే డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాలని కోరుతున్నారు. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీలో ఆయన కీలక పాత్ర ఎంతో అవసరమని వారు సిసోడియాపై ఒత్తిడి పెంచుతున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా జైల్లో ఉన్నారు. కాబట్టి సిసోడియా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాలని కోరుతున్నారు. ప్రభుత్వాన్ని నడిపించే సామర్థ్యం సిసోడియాకు ఉందని పార్టీలో పలువురు బలంగా వాదిస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సిసోడియా తిరిగి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టడానికి పలు చిక్కుముడులు ఎదురవుతున్నాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాలంటే ప్రస్తుతం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉన్నారు కాబట్టి సిసోడియాను డిప్యూటీ సీఎంగా చేయాలని సిఫార్సు చేసే లేఖపై ఆయన సంతకం చేయలేరు. ఇక ఢిల్లీ విషయానికొస్తే కేంద్ర పాలిత ప్రాంతం కాబట్టి నిబంధనల ప్రకారం కేబినెట్ మంత్రులను నియమించాలంటే ముఖ్యమంత్రి రాష్ట్రపతికి వయా లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా సిఫార్సు లేఖను పంపించాల్సి ఉంటుంది. దానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తే తప్ప కొత్తగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి వీల్లేదు. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో సిసోడియా డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం అంటే కష్టమనే టాక్ ఆ పార్టీలో వినిపిస్తోంది. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కేవలం 6 నెలలు మాత్రమే గడువు మిగిలి ఉంది. ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న నేపథ్యంలో పార్టీలో సిసోడియా పాత్ర గురించి సీరియస్గా చర్చించుకుంటున్నారు. ఇలాంటి కీలక సమయంలో ప్రభుత్వంలో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించాలని వాదిస్తున్నారు. మరికొందరు పార్టీ ఆర్గనైజేషన్లో అయితే మాత్రం ఆయన బలంగా పనిచేయగలరని చెబుతున్నారు. దీంతో పాటు సిసోడియా భార్య ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది కాబట్టి ఆయన డిప్యూటీ సీఎం పదవి కోసం పట్టుబడతారా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. మొత్తానికి చూస్తే డిప్యూటీ సీఎం పదవి కావాలా వద్దా అనేది తేల్చుకోవాల్సింది మాత్రం ఆయనే. మంత్రివర్గంలో చేరుదామా, తెర వెనుక ఉండే పార్టీని బలోపేతం చెయ్యాలా అనే నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం సిసోడియా అనే టాక్ పార్టీలో బలంగా వినిపిస్తోంది. ఇక సిసోడియా బెయిల్ విషయానికొస్తే సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. వాటిలో దరఖాస్తుదారుడు అంటే సిసోడియా విచారణ వేగవంతం చెయ్యమని కోరే హక్కు ఉందని తేల్చి చెప్పింది. జస్టిస్ బిఆర్ గవాయ్, కేవి విశ్వనాథ్లతో కూడిన బెంచ్ సిసోడియా దరఖాస్తును ఆమోదించి బెయిల్ మంజూరు చేసింది. అదే సమయంలో హైకోర్టు, ట్రయల్ కోర్టుకు చురకలంటించారు జడ్జీలు. కళ్లు మూసుకొని బెయిల్ నిరాకరిస్తూ పోయారని మండిపడ్డారు. ఈడీ, సీబీఐ చెబుతున్నట్లు సిసోడియా విదేశాలకు పారిపోడని వ్యాఖ్యానించింది. సిసోడియా 2 లక్షల రూపాయల బాండ్పై విడుదలయ్యారు. ఆయన పాస్పోర్ట్ అప్పగించాల్సి ఉంటుంది. అదే సమయంలో అవసరం అనుకుంటే పోలీస్ స్టేషన్కు వెళ్లి రిపోర్టు చేయాల్సి ఉంటుందని కోర్టు షరతులు విధించింది. అలాగే సిసోడియా ఢిల్లీ సెక్రటేరియట్కు వెళ్లకుండా ఆదేశాలు జారీ చేయాలన్న ఈడీ వాదనను కూడా జస్టిస్ బిఆర్ గవాయ్ తోసిపుచ్చారు.
హైకోర్టు కానీ ట్రయల్ కోర్టులో కానీ గుర్తించుకోవాల్సిన ప్రధాన సూత్రం బెయిల్ అనేది ఒక నిబంధన, జైలు అనేది ఒక మినహాయింపు అని గుర్తు చేసింది. అలాగే సిసోడియా సమాజంలో ఒక భాగం, అలాంటి వారు దేశం విడిచి పారిపోయే ఛాన్స్ లేదని కోర్టు స్పష్టం చేసింది. అలాగే ప్రతి డాక్యుమెంటు సిసోడియా చదువుకునేందుకు అందుబాటులో ఉంచాల్సిందేనని విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఇక సిసోడియా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపించగలరా లేదా అనేది కాలమే చెప్పాలి.